రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుపై తీర్పును ఎస్సీ ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు ఇవాళ వెల్లడించనుంది. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లిని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. మారుతీరావుతో పాటు హత్యకు పాల్పడిన సుభాష్ కుమార్ శర్మ, హత్యకు ప్లాన్ చేసిన అస్గర్ అలీ, హత్యలో కుట్రలో భాగస్వామిగా ఉన్న మహమ్మద్ అబ్దుల్ భారీ, మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరు శ్రావణ్, సముద్రాల శివ, ఎంఏ నజీం మొత్తం 8 మందిని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. A6గా అమృత బాబాయ్ శ్రవణ్ను చేర్చారు. 7 ఏళ్ల పాటు కోర్టులో విచారణ జరిగింది. 102 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. A2గా ఉన్న సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా సబర్మతి జైల్లో ఉన్నారు. అస్గర్ అలీ కూడా చంచల్గూడ జైల్లో ఉన్నాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ వద్ద పెరుమాళ్ల ప్రణయ్ హత్య జరిగింది. కూతురు అమృత వర్షిని కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు ఆమె తండ్రి మారుతీరావు. ఈ క్రమంలోనే ప్రణయ్ హత్యకు కుట్ర పన్నాడు. ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చాడు. మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది కోర్టు. ఇవాళ తీర్పు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక నల్గొండ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. సెప్టెంబర్ 14, 2018లో ఈ దారుణ హత్య మిర్యాలగూడలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరువు హత్యను దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. ఇది సంబంధించి 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. దీనికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. డిఫెన్స్ వాదనలు ముగిశాయి, ప్రాసిక్యూషన్ వాదనలు కూడా ముగిసిన నేపథ్యంలో ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. ఈరోజు 11:30 మధ్య ఈ కేసుని 2వ అదనపు సెషన్స్ జడ్జి ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణకు దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడుతుంది. మొదటగా నిందితులందరినీ కూడా కోర్టుకు తీసుకురానారు. ఇప్పటికే A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 8న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మిగిలిన 7గురిని కూడా 10-10:30 మధ్యన మరి కాసేపట్లోనే జిల్లా కోర్టుకు తీసుకురానున్నారు. ఇందులో A1గా ఉన్న సుభాష్ శర్మ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. హత్య జరిగిన తర్వాత నుంచి అతని పైన కస్టడీలోనే ఉన్నాడు. లోకల్గా ఎవరు షూరిటీలు ఇవ్వకపోవడంతో అతనికి బెయిల్ మంజూరు కాలేదు. దాదాపుగా 6 సంవత్సరాల 5 నెలల నుంచి కూడా సుభాష్ శర్మ జైల్లోనే ఉన్నాడు. మరోవైపు A3గా ఉన్న అస్గర్ అలీ కూడా హరణ్ పాండే హత్య కేసులో శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. లైఫ్ ఇంప్రిజన్ పడింది. అతన్ని రాత్రినే గుజరాత్ రాష్ట్రం నుంచి సబర్మతి కోర్టు నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. మిగతా 5గురు కూడా బెయిల్పై ఉన్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లోనే మొత్తం 7గురు నిందితులను కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి వారిపైన వారితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పైన నిందారోపణ జరిగింది, దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి, మీరు ఏం చెప్పుకుంటారనే అంశానికి సంబంధించి మొదటగా వారిని అడిగే అవకాశం ఉంటుంది. 7గురు వ్యక్తులు తమ అభ్యర్థనను తమకు సంబంధించిన అభ్యర్థనను జడ్జికి చెప్పుకునే అవకాశం, ఆ తర్వాత మరోసారి ప్రాసిక్యూషన్కి సంబంధించి చివరి వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జడ్జి తుది తీర్పు వెలువడనుంది. మొత్తంగా ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరువు హత్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న నిందితులు 7గురిపైకి ఏ విధమైన ఏ రకమైన శిక్ష పడుతుందనే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపుగా 7గురికి శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శిక్ష ఎలా ఖరారు చేస్తారు, ఎవరెవరికి ఏ శిక్ష ఖరారు చేస్తారనేది చాలా కీలకంగా మారింది. ప్రాసిక్యూషన్ సమర్థవంతంగా తమ వాదనలు వినిపించింది. పోలీసులు పకడ్బందీగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో 8 మంది నిందితుల పైన నేరారోపణలకు సంబంధించిన పూర్తిగా సాక్ష్యాలు, ఆధారాలను, ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఛార్జ్షీట్ అనుబంధంగా ప్రాసిక్యూషన్ కూడా చాలా బలమైన వాదనలు వినిపించింది. అంటే ఎవరైతే 8 మంది నిందితులు ఉంటారో 8 మంది నిందితులంతా కలిసి హత్యకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరి నిందితులు A1 నుంచి A8 వరకు ప్రతి ఒక్కరికి ఈ హత్యలో భాగస్వామ్యం ఉందనేది
ప్రాసిక్యూషన్ వాదన. పోలీసులు కూడా అదే ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 8 మంది హత్యలో పాల్గొన్న వివిధ స్థాయిలో పాల్గొన్న వీరందరి పైన ఏవైతే నేరారోపణలు చేయబడ్డాయో దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది, వాదనలు వినిపించింది. దీనికి సంబంధించి అంటే కాల్ డాటా కావచ్చు, సెల్ టవర్ లొకేషన్ కావచ్చు, వాళ్ళు A2 బీహార్ నుంచి వచ్చాడు, అతనికి సంబంధించిన అంశాలు కావచ్చు, అందరూ కూడా ఎక్కడెక్కడ బస చేశారు, ఏ విధంగా ట్రావెల్ చేశారు, ఎప్పటి నుంచి కుట్ర మొదలైంది, కుట్ర ఎవరు నేరుగా పాల్గొన్నారు, ఎవరు వెనక ఉండి నడిపించారనే అంశానికి సంబంధించి మొత్తం 8 మంది నిందితులకు సంబంధించి నేరం ఎలా చేశారనే కన్ఫెషన్ మాత్రం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది. డిఫెన్స్ కూడా ప్రాసిక్యూషన్ వాదనలను వ్యతిరేకిస్తూ అభ్యంతరం చెప్తూ వాదనలు చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక ప్రాసిక్యూషన్ సమర్థవంతంగా వాదనలు వినిపించిన నేపథ్యంలో జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ కేసుని పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన జరిగిన 4 రోజుల్లోనే నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మొదట 7 నిందితుల్ని రిమాండ్ చేసినప్పటికీ కూడా మరొక వ్యక్తి ఇందులో ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత 8 మంది నిందితులను కూడా రిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చాలా కీలకమైన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు సంపాదించారు. అంటే ఈ ఘటనలో A1 ఎంత ఇంపార్టెంట్ రోల్ ఈ హత్యలో పోషించాడో A8 కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ కూడా పోషించాడని, అదే ప్రతి ఒక్క నిందితుడికి సంబంధించి ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు, ఈ హత్యకు భాగస్వాములు అయ్యారు. ప్రతి ఒక్కరి పాత్ర A1తో సమానంగానే ఉంటుందనేది ప్రాసిక్యూషన్ బలంగా వాదించింది. నిందితులు ఎప్పటి నుంచి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరి పాత్ర ఏంటిది అనేది చాలా స్పష్టంగా ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. అంతేకాకుండా ప్రాసిక్యూషన్ వాదనలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలం లాస్ట్ 5 సంవత్సరాలలో ప్రాసిక్యూషన్ వాదనలకు సంబంధించిన జడ్జిమెంట్లన్నీ కూడా ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది. ప్రాసిక్యూషన్లో పోలీసులు ముందు వాంగ్మూలాన్ని చాలా సందర్భాల్లో కోర్టు ఒప్పుకోదు. పోలీసులు బలవంతంగా ఈ వాదనలు బలవంతంగా రాయించారు, ఒప్పించారు అనేది ప్రస్తావన ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ బలంగా వాదనలు వినిపించిన నేపథ్యంలో 8 మంది నిందితులకు సంబంధించి శిక్ష ఏ విధంగా పడుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.